చూడండి లొకేషన్ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో థంబ్నెయిల్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనేసి. సో ఫ్రెండ్స్, గత 6 months నుంచి నేను వ్లాగ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ స్టార్ట్ చేయలేకపోయాను. కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ మంత్ చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే, లేకపోతే మంచి లొకేషన్ చూసి చేద్దాంలే అనేసి నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నా ఫస్ట్ వ్లాగ్ వీడియో నేను షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ వీడియో తీద్దాం అనేసి నేను మా ఇంటి పక్కన ఉన్న పార్క్ వచ్చాను. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీరు నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం భయంగాను, కొంచెం నర్వస్నెస్ గాను, కొంచెం ఎక్సైట్మెంట్ గాను ఉంది, కానీ ఫైనల్లీ హ్యాపీగా ఉంది నా ఫస్ట్ వ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను అనేసి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అని వచ్చేసింది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. సో మనం మనసు పెట్టి ఏ పనైనా మనం స్టార్ట్ చేస్తే ఆ పనిలో సక్సెస్ అవుతామనేసి నేనైతే నమ్ముతాను ఫ్రెండ్స్. నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. నా పేరు కళ్యాణి, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఈ ఛానల్ ద్వారా మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారనంటే, నా డైలీ వ్లాగ్స్, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనేసి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, కళ పెద్దదే కానీ అడుగు మాత్రం చిన్నది, కాబట్టి నా ఈ మొదటి అడుగులో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, నా ఈ వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. దానివల్ల నా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నా చిన్న ఇంట్రడక్షన్. సో వీడియో అయితే అయిపోయింది, బట్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. త్వరలో ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.